వక్ఫ్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వం తెస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు 2024ను వ్యతిరేకిస్తూ ముస్లిం ప్రజా సంఘాల ఐక్యవేదిక ధర్నా చేపట్టింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పాత కూరగాయల మార్కెట్ సెంటర్లో వక్ఫ్ బోర్డు బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టింది. రాజ్యాంగాన్ని కాపాడాలి, హిందూ ముస్లిం ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను బీజేపీ కాలరాస్తూ ముస్లింల మీద కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తోందని ముస్లింలు మండిపడ్డారు. ముస్లింల బట్టల మీద, తింటున్న తిండి మీద ఆంక్షలు విధిస్తూ ముస్లింలకు వాళ్ల పూర్వీకులు ఇచ్చిన ఆస్తులను లాక్కోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం సవరణ బిల్లును తెచ్చిందని ఐక్యవేదిక ఆరోపించింది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన టీడీపీ, జనసేన సవరణ బిల్లును వ్యతిరేకించాలి. ముస్లిం సంస్థల్లో ఇతర మతస్థుల జోక్యం, వక్ఫ్ స్థలాలపై ప్రభుత్వం జోక్యం తగదని మైనార్టీ నాయకులు షేక్ కరీముల్లా హెచ్చరించారు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని హరిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ ముస్లింల మీద కక్షపూరిత ధోరణిలో ముస్లింలని టార్గెట్ చేస్తూ ద్వితీయ శ్రేణి పౌరులుగా చిత్రీకరించాలనేటువంటి ఉద్దేశంతో ముస్లింలకు ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తుల్ని నిర్వీర్యం చేసే దిశగా ముస్లింల మసీదుల మీద దాడి చేస్తూ వారు తినే తిండి మీద, కట్టుకునే బట్ట మీద ఆంక్షలు విధిస్తూ చివరికి ముస్లింలకు పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తుల్ని కూడా లాక్కునేటువంటి ప్రయత్నమే ఈ వక్ఫ్ సవరణ బిల్లు. ఈ వక్ఫ్ సవరణ బిల్లుని పూర్తిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్యవాదులుగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వం అయినటువంటి ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి టీడీపీ, జనసేనకి ఉంది. టీడీపీ పార్టీ ఈ వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముస్లింలకు అండగా ఉంటారు అనేటువంటి మాటను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం, ఈ ముస్లింలకు అండగా ఉంటారనేటువంటి మాట ఏదైతే ఇచ్చారో అది ఈ బిల్లుని వ్యతిరేకించి ఆ మాటని నిలబెట్టుకోవాలని చెప్పి